సక్రమంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకే రేషన్ దుకాణాలను ప్రారంభించామన్నారు మంత్రి సవిత. అందరికీ కూడు గుడ్డ నినాదంతో ₹2కే రేషన్ బియ్యాన్ని అందించే పథకాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో రేషన్ దుకాణాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. వైసీపీ హయాంలో రేషన్ పంపిణీ పక్కదారి పట్టిందన్నారు. ఇకపై ప్రతి నెల 15వ తేదీ వరకు ఎప్పుడైనా రేషన్ పొందే సదుపాయాన్ని కల్పించామని వెల్లడించారు మంత్రి సవిత. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ చేతన్ పాల్గొన్నారు. మరి పేద ప్రజలు సంపూర్ణంగా భోజనం అందాలనే బడుగు బడిగిన వర్గాల కోసం ₹2 కిలో బియ్యాన్ని మొదలుపెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మరి ఎప్పుడుగా అప్పటి నుంచి మరి 2019 వరకు కూడా స్టోర్ డీలర్ల దగ్గరే గ్రామాల్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు రైస్ తీసుకునేవారు. నమ్మకంగా స్టోర్ డీలర్ దగ్గరకు పోతే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు 3 రోజులు 4 రోజులు 5 రోజులు అని చెప్పి తీసుకునేవారు. మరి గత ప్రభుత్వం 1924 రావడంతో ఎండియూలు వెహికల్స్ పెట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అని చెప్పి పనులు పోయిండే వాళ్ళు కూడా దానికోసం కాసుకోవడం, సరిగ్గా సదుపాయాలు లేకపోవడం, దానివల్ల ఉపయోగం లేకపోవడం, సుమారుగా మనకు అంటే ప్రజల సొమ్ము ₹233 కోట్ల వృధా అయిపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తాం. చాలామంది అది కూడా 3 స్టోర్లకి 4 స్టోర్లకు ఒక ఎండియూ పెట్టారు. దానివల్ల ప్రజలకేం ఉపయోగం లేదు, కానీ ప్రజల సొమ్ము మాత్రం నష్టపోయాం, ప్రజల సొమ్ము దోచుకొని పోయారన్న విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా మన యువగల అధినేత గారు ఒక నిర్ణయం తీసుకొని ఎండియూలు రద్దు చేస్తూ మన స్టోర్లలోనే ఎలాగైతే నాణ్యతమైన బియ్యం ఈరోజు ప్రజలు బడిగిన వర్గాల కోసం రిక్రూట్మెంట్ చేసి ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు రిక్రూట్మెంట్ చేసి సూపర్ రైస్ మంచి రైస్ మనం ప్రజలకు అందజేస్తున్నాం. అది కూడా ఇక్కడే స్టోర్ డీలర్లు ఎక్కడైతే మనం షాపులు పెట్టామో అక్కడే అందజేస్తాం. ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో అంటే సింగిల్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరికే వెళ్ళి మన రేషన్ అనేది ఎఫ్పీ షాప్ నుంచి మనం డిస్బర్స్మెంట్ చేయడానికి స్టార్ట్ చేసుకున్నాము. ఇందులో భాగంగా 65 ఏళ్ళ పైబడి ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మనం ఇస్తున్నది సాటెక్స్ రైస్ ఏముందో వైట్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క కేజీ రైస్కి ప్రభుత్వానికి ₹44.90 వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక రైస్ అనేది మనకి ఏంటి వరి పండించి ప్రొక్యూర్మెంట్ చేసి దాని తర్వాత ప్రాసెసింగ్ చేసి మనం ఒక డెలివరీ పాయింట్ ఎఫ్పీ షాప్ వరకు ఏం తీసుకొస్తామో ఇది కూడా ఒక కేజీకి ₹44.90 అవుతుంది. సత్యసాయి జిల్లా వచ్చేప్పటికి మొత్తం అండి 16,89,531 యూనిట్లు ఉన్నాయి. దీనికి నెలకి మనకి ఖర్చు అయ్యేది 38 కోట్ల వరకు మనకి ప్యాడీ అంటే రైస్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తున్నామో దీని ఒక్కదానికి ఖర్చు అవుతుంది. ఇంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం ₹17.50 హాఫ్